అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభలో నిలదీయనుంది. అటు రైతు భరోసా సహా పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సన్నద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? ఈరోజు 11 గంటలకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొదటగా ఇటీవల మృతి చెందినటువంటి కంటోన్మెంట్ శాసనసభ్యురాలు రాశా నందితకు సంతాపం తెలపనుంది. సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కాబోతా ఉంది. దీనిలో ఎన్ని రోజులు సభ నడపాలి, ఏ అంశాలు చర్చకు తీసుకోవాలనే దానికి సంబంధించి బీఎస్సీలో నిర్ణయం జరగబోతా ఉంది. 25న బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు 10 రోజుల పాటు శాసనసభ జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టుగా అధికార వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి 6 గ్యారంటీలతో పాటు 13 హామీలు, అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రారంభించింది. మొదటగా ₹1,00,000 సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి ప్రక్రియను ప్రారంభించినటువంటి నేపథ్యంలో మొదటి దశ పూర్తయిందని ప్రభుత్వం చెప్తోంది. అయితే ₹1,00,000 రుణమాఫీ సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కాలేదనేది క్షేత్రస్థాయిలో రైతులు ఇప్పటికే మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు 1,00,000 ఉన్నా నిబంధనలు అయితే లేవు, పట్ట పాస్ ప్రకారమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు అమలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ జరిగిందన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ జరగాలనేది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పట్టుబట్టేటువంటి అవకాశం. మరోవైపు రైతు భరోసా సంబంధించి పెట్టుబడి సాయం గతంలో రైతు బంధు అయితే పంట ప్రారంభంలో ఏదైతే చేస్తున్నటువంటి అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఇప్పటికే సాగు చేస్తున్నా ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందలేదు. రైతు బంధు నిధులనే ఈరోజు రుణమాఫీకి డైవర్ట్ చేసిందనేది బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా రైతు భరోసా సంబంధించి కూడా గట్టిగా పట్టుబట్టే అవకాశం. మరోవైపు నిరుద్యోగుల అంశానికి సంబంధించి ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్న నేపథ్యం నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదా వేయాలని పట్టుబట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా అయితే వేసింది. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం కూడా చర్చకొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో 6 గ్యారంటీలు ముఖ్యంగా ఏదైతే పెన్షన్ల విషయంలో కావచ్చు, లేకపోతే మహిళలకు 2,500లకు సంబంధించి కావచ్చు, ఇతర అన్ని అంశాలను ప్రధాన ప్రతిపక్షం లేవనటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా అనేక బిల్లులు చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది. పలు అంశాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైతు భరోసా సంబంధించి ఇప్పటికే మంత్రుల కమిటీ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అభిప్రాయాలు ఎంతవరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని సంబంధించి కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వచ్చిన కానించి ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది, ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఏ ట్యాక్స్లు ఏ రకంగా వసూలు చేస్తున్నారనేది బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వారు కూడా గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు 11 గంటలకు సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత శాసనసభకు రాబోతా ఉన్నారు. అటు బీజేపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి పాదయాత్రగా వచ్చి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి సభకు రాబోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి పోలీసులు కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తా ఉన్నారు. 144 సెక్షన్ కూడా అమలు ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఎస్సీలో చర్చించిన తర్వాత ఏ రోజు ఏ అంశం చర్చించాలి, ఏ బిల్లులు సభ ముందుకు రానున్నది స్పష్టత రానుంది. సునీత. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.